మీరు హెల్మెట్ వాడుతున్నారా? వాడితే పర్వాలేదు, లేదంటే వెంటనే షాప్కి వెళ్ళి కొనుక్కోండి. ఒకవేళ పెట్టుకోకపోతే మీ పెట్రోల్ ట్యాంక్ బోర్ మనడం ఖాయం. ఎందుకంటే భోపాల్లో అమలవుతున్న రూల్ను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. ఇందుకీ ఆ నిబంధన ఏంటి? వాచ్ ది స్టోరీ. ప్రమాదాల్ని అరికట్టడం కోసం తీసుకొచ్చిన నిబంధన హెల్మెట్ వాడకం. అయితే ఇక్కడ ఆ నిబంధన ఇటీవలి కాలంలో సరిగా అమలు కావటం లేదు. దీనిపై హైకోర్టు కూడా గతంలో జోక్యం చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ సర్కార్ భోపాల్లో అమల్లో ఉన్న నిబంధనను ఇక్కడ వర్తింపజేయాలని నిర్ణయించింది. భోపాల్లో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఉంటేనే బంకుల్లో పెట్రోల్ పోస్తారు, లేదంటే పెట్రోల్ పోయారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో హెల్మెట్ పెట్టుకోకపోతే మొదటిసారి 100 రూపాయలు, రెండవసారి 200 చలానా వేసేవారు. అయితే పెరుగుతున్న ప్రమాదాల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ నిబంధన అమలు చేసేందుకు సిద్ధమైంది రవాణా శాఖ. అలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అదేదో అబ్స్ట్రక్షన్, తలకు ఫ్రీగా లేకుండా ఉన్నదానికి అబ్స్ట్రక్షన్ అని ఫీల్ అవుతున్నారు. దిస్ ఈజ్ ఆల్ రాంగ్. బికాజ్ తల ఫ్రీగానే మామూలు రోజుల్లో ఉండొచ్చు, బట్ యాక్సిడెంట్ అయిన రోజున తల ఎగిరిపోతుంది. అందువల్ల దిస్ ఈజ్ ఏ వెరీ, మాకైతే రవాణా శాఖకైతే చాలా బాధగా ఉంది ఈ అంశం మీద. భోపాల్లో పెట్రోల్ వేసేదానికి ముందు హెల్మెట్ ఉందా లేదా చూడాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారని మనకు తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఇది ముందు కూడా ఆలోచించాం, ఈ విధానం ప్రవేశపెడతాలని చెప్పేసి మన ప్రభుత్వం కూడా అనుకునింది. కానీ ముందు ప్రజలకు ఇంకా కొంచెం ఎడ్యుకేట్ చేద్దాం. ముందుగా హెల్మెట్ పై నగరవాసుల్లో అవగాహన కల్పించి ఆ తర్వాత తప్పనిసరి చేయబోతున్నారు. కొత్తగా బైకులు కొనేవారికి వాటితో పాటు హెల్మెట్ కూడా తీసుకోవాలని నిబంధన పెట్టారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నెక్లెస్ రోడ్డు నుంచి చార్మినార్ వరకు భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. హెల్మెట్ శిరోభారం కాదని, రక్షణ కవచమని ప్రచారం చేస్తున్నారు. అటు హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ అనే నిబంధనను వాహనదారులు కూడా స్వాగతిస్తున్నారు. చేసే పర్సన్ అయితే కంపల్సరీ పెట్టుకుంటే మంచిదండి. హెల్మెట్ నిబంధన తప్పకుండా ఉంటే బాగుంటుందండి. తలనొప్పులు అయ్యి వస్తాయని కొంతమంది అంటున్నారు కానీ అన్ని అది చూసుకుంటే మరి కొన్ని జీవితాలే పోతున్నాయి. కడలు మనం పడిపోతున్నాం, వెళ్తా నెత్తికి గాయం అవుతుంది, స్పాట్ అవుట్ డెడ్ అవుతుంది. మేము వాడుతానండి. ఆ నిబంధనతో పాటు ఈ నిబంధనను యాడ్ చేసామనుకోండి, డెఫినెట్గా ప్రతి ఒక్కరు పెట్రోల్ పంప్లో పెట్రోల్ పోయలేదనుకోండి, ఎవరైనా కానీ ఖచ్చితంగా దే విల్ యూజ్ హెల్మెట్. అక్కడ హెల్మెట్ లేనిది నేను పోయినంటే ఎవరు ఏం చేయలేం కదా. డెఫినెట్లీ దానికన్నా ఇది చాలా వర్కౌట్ అయింది అనేది నా ఫీలింగ్. మొత్తం మీద భోపాల్లో నిబంధనను హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో అమలు చేసేందుకు సిద్ధమైన తెలంగాణ సర్కార్ ఖచ్చితంగా హెల్మెట్ వాడకాన్ని దీని ద్వారా పెంచవచ్చనే భావంలో ఉంది. దీనికి వాహనదారుల సహకారం కూడా ఎంతో అవసరం.